గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ చూసినట్లయితే భారతదేశం అందరూ ఊహించినట్టుగానే భారతదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని టెర్రరిస్ట్ క్యాంపుల్లో దాదాపు 9 చోట్ల 9 ప్లేస్లో వాళ్ళను టార్గెట్ చేసి అటాక్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది నైట్ జరిగింది. దీని పేరు ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. సో పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు, భారత్ పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కాల్పులు, పాక్ కాల్పుల్లో 3 భారత పౌరులు మృతి. సో భారత సరిహద్దుల నుంచి ఉగ్ర స్థావరాలపై దాడులు. సో ఇది ఏం చేశారంటే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ పై 10 గంటలకు మీడియా సమావేశం. భారత సరిహద్దుల నుంచి ఉగ్ర స్థావరాలపై దాడులు. ఆపరేషన్ సింధూర్ భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్త ఆపరేషన్. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు పేర్కొన్న భారత భద్రతా వర్గాలు. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారం కూడా తీసుకున్నట్టు భారత భూభాగం నుంచే దాడులు నిర్వహించినట్లు పేర్కొన్న ఆర్మీ వర్గాలు. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు, బుద్ధి చెప్పిన భారత సైన్యం. నియంత్రణ రేఖ వెంబడి పిరంగులతో దాడులకు పాల్పడిన పాక్, భారత్ ప్రతిదాడులు జరపడంతో పాక్ సైన్యంలో మరణాలు సంభవించినట్లు సమాచారం. సో ఆపరేషన్ సింధూర్ గురించి ఆరా తీసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇది అంటే రాత్రి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో త్రివిధ దళాధిపతులు అంటే ఆర్మీ, నేవీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ ఈ 3 సంయుక్తంగా లైన్ ఆఫ్ కంట్రోల్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేలోని టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్ చేసినట్టు నైట్ అటాక్ చేసినట్టు మనకు ఇక్కడ వార్తల్లో రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేసినారంటే యాక్చువల్లీ ఇప్పుడు పాకిస్తాన్ లోకి ఎంట్రీ కాకుండా భారత భూభాగం నుంచే ఆ టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్ చేయడం జరిగింది. పర్టికులర్ గా డ్రోన్స్ తో కానీ ఇంకా ఫిరంగులతో కానీ ఇట్లాంటి వాటితో టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్ చేయడం జరిగింది. సో దీనిపై ముఖ్యంగా ఇది త్రివిధ దళాధిపతులు అంటే మనకు నార్మల్ గా ఇది ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించినట్టు తెలుస్తుంది. సో ఆర్మీ వచ్చేసి ఇతనికి ఉపేంద్ర ద్వివేది అని అతను ఉంటాడు, ఆర్మీ కమాండర్. సో నేవీ వచ్చేసి దినేష్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ వచ్చేసి అమర్ప్రీత్ సింగ్. సో ఈ ముగ్గురుకి హెడ్ గా సిడిఎస్ అనిల్ చౌహాన్. ఈ ముగ్గురికి హెడ్ ప్రెసిడెంట్ గా అనిల్ చౌహాన్ ఆధ్వర్యంలో ఇది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్. సో వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ప్రెసెంట్ గా ఈ ఆపరేషన్ జరిగినట్టు సమాచారం ఉంది. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ చాలా ఫేమస్. ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కు చాలా అడ్వైజులు ఇస్తుంటాడు నేషనల్ సెక్యూరిటీ పరంగా. సో సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో త్రివిధ దళాధిపతులకు యుద్ధం ఏదైనా భారతదేశం యుద్ధం జరిగినప్పుడు ఈ ముగ్గురు ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇతనికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇతను వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ గా అనిల్ చౌహాన్ ఉన్నాడు. సో ఇది ప్రెసెంట్ గా ఇది ఇంకోటి ఏమన్నా చూసినట్టయితే మనం మ్యాప్ గా చూస్తే ఒకసారి ఇక్కడ మనం మ్యాప్ గా చూస్తే
ఇది మొత్తం లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ ఇది మొత్తం పాకిస్తాన్, ఇది పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. యాక్చువల్లీ మన డయాగ్రామ్ అనేది మామూలుగా భారతదేశ డయాగ్రామ్ అనేది మనకు కనిపించినట్టు ఉండదు. ఇది పూర్తిగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది 1962లో చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఇది ఈ పార్ట్ మొత్తం చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది మొత్తం చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. సో చెప్పాలంటే కాశ్మీర్ లో ఈ ముగ్గురు 1963లో పాకిస్తాన్ గిఫ్ట్ గా ఇచ్చింది కాశ్మీర్, ఏది చైనాకు. సో ఇదేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ప్రెసెంట్ గా ఇప్పుడు ఇండియా ఆధ్వర్యంలో ఉంది. ఇది ఈ 2 పార్ట్స్. ఇప్పుడు ప్రెసెంట్ గా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటి లడాక్ చేయడం జరిగింది, ఇంకోటేమో జమ్మూ కాశ్మీర్. సో ఈ 2 ప్రాంతాలు ప్రెసెంట్ గా ఇండియన్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ నే ఇక్కడనే టెర్రరిస్ట్ క్యాంపులు అనేది చాలా ఇబ్బడి ముబ్బడిగా పాకిస్తాన్ సహాయంతో, ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ISI సహాయంతో ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు చాలా మంది టెర్రరిస్ట్ లష్కర్ ఏ తోయిబా కానీ ఇంకా చాలా టెర్రరిస్ట్ క్యాంపులు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉండి భారత్ పై నిత్యం అటాక్ చేయడానికి, కాశ్మీర్ లో ఏదో విధంగా కాశ్మీర్ ప్రజల మనోధైర్యం దెబ్బతీయడానికి ఏదో విధంగా అటాక్స్ అనేవి జరిపిస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఇది ఇప్పుడు లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ వాళ్ళను టెర్రరిస్ట్ క్యాంపులను మళ్ళీ అటాక్ చేయడం జరిగింది, ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో. కానీ ఇది ఇంకా సరిపోదు. యాక్చువల్ ఏంటంటే అందరూ ఏమంటారంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నే మొత్తం మనం తీసుకుంటే బాగుంటది, లేకపోతే ఎప్పటికీ ఇది ఈ సమస్య అనేది ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట. ఏంటంటే రక్షణ నిపుణులు చెప్తున్నారంటే ఎప్పటికీ ఈ పాకిస్తాన్ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఎప్పటికీ పాకిస్తాన్ కావ్యంపు చర్యలు చేపడుతూనే ఉంది. సో దీన్ని పూర్తిగా అరికట్టాలంటే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ పిఓకేను ఆక్యుపై చేసుకుంటే గానీ వీళ్ళ సమస్య మాత్రం వదలదు. లేకపోతే ఎప్పుడు ఏదో విధంగా ఈ రోజు మళ్ళా స్ట్రైక్స్ చేసినంత మాత్రం మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఏదో విధంగా టెర్రరిస్ట్ క్యాంపులు పాకిస్తాన్ నిర్వహిస్తూనే ఉంటది. సో అది తప్పట్లేదు. సో ఈసారి మరి ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే భారత్ తన భూభాగం నుంచి పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ లోని టెర్రరిస్టులపై అటాక్ చేయడం జరిగింది. సో దీనిపై పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూడాలి. మరి పాకిస్తాన్ అయితే వాళ్ళు కూడా నిర్ధారించుకున్నారు, మా అంటే మాపై అటాక్ జరిగిందని చెప్పి, అంటే మా ఏరియాలో ఇప్పుడు అటాక్ జరిగిందని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్నారు. సో కొంత సైనికులు కూడా మరణించినట్టు తెలుస్తుంది. సో ఎనీవే మరి ఇంకా దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ఈ రోజు దేశమంతా దాదాపు 244 నుంచి 304 డిస్టిక్లలో మాక్ డ్రిల్ జరగబోతుంది. సో ప్రజలు అనేది ఎలా సురక్షితంగా ఉండాలో అనేది, అంటే 1971 తర్వాత వార్ తర్వాత ఇప్పటి వరకు మాక్ డ్రిల్ అనేది నిర్వహించలేదు. అంటే అవసరం ఇంతవరకు ఎప్పుడు అంతగా రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో డిస్టిక్లలో అంటే దాదాపు 304 డిస్టిక్లలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. సో ఎలా సేఫ్ ఉండాలి, ఒకవేళ మాక్ డ్రిల్ అంటే ఏదైనా జరగరాంది ఇక్కడ ఏరియాలో జరిగితే మీరు ఎలా సేఫ్ ఉండాలనే దానిపై ఈరోజు పూర్తిగా భారతదేశంలోని 300 డిస్టిక్లలో నిర్వహించబోతున్నారు. సో ఎనీవే ఇది ప్రెసెంట్ గా ఈ రోజు మాత్రం స్టార్ట్ చేసారు. సో దీనిపై పూర్తి వివరాలు ఈరోజు 10 గంటలకు ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ చీఫ్ అధిపతులతో మరియు సిడిఎస్ అనిల్ చౌహాన్ మరియు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వీళ్ళంతా మీడియా సమావేశం పెట్టబోతున్నారు. సో ఆ వివరాలు అనేది మీడియా సమావేశాల్లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.